మీరు చేస్తే అప్పు, మేం చేస్తే తప్ప? ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చింది మీరా మేవా అంటూ టీడీపీ వైసీపీ నేతల మధ్య నెక్స్ట్ లెవెల్ వార్ నడుస్తోంది. అప్పు తెచ్చేదే అభివృద్ధి కోసమని టీడీపీ చెప్తుంటే అప్పులు తెచ్చి దేనికి ఖర్చు పెట్టారో చెప్పండి వైసీపీ వాదిస్తోంది. ఏపీని అప్పుల కుప్పగా మార్చారు, ఇప్పటికే 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు అంటూ కూటమి ప్రభుత్వంపై మరోసారి కన్నెర చేశారు వైసీపీ నేత కన్నబాబు. ఇంకేం తప్పు చేస్తారు, ఇంకెన్ని కోట్లు ప్రజల మీద భారం వేస్తారు అంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇవాళ చూస్తే పరిస్థితి ఏంటంటే 18 నెలల కాలం అయింది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ 2,66,175 కోట్లు అప్పు చేశారు. 2,66,175 కోట్లు సగటున ప్రతిరోజు ఇంచుమించుగా 500 కోట్లు అప్పు చేస్తారు. అంతకుముందు జగన్ గారేమో అప్పులు చేస్తామంటే ఏం రాసేవారంటే జగన్ అప్పు చేస్తే శాపం, అదే ఇప్పుడు చంద్రబాబు అప్పు చేస్తే రాష్ట్రానికి వరం. ఇటు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ఇదే అప్పుల అంశంపై ఘాటుగా స్పందించారు. వైసీపీ పాలనలో అప్పు తెస్తే మహాపాపంగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఇన్నేసి కోట్ల రూపాయల అప్పులుగా ఎలా తెస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో నిజంగా 18 నెలల కాలంలో 2,66,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో వివిధ రకాలుగా అప్పులు తీసుకుంది. దురదృష్టం ఈ 2,66,000 కోట్ల రూపాయల్లో ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఒక శ్వేతపత్రం కానీ లేదు ఏ విధంగా ఇది ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మీద పెట్టారు. అందుకే నన్ను అప్పుల ఆంధ్రప్రదేశ్ కమిటీ అయిపోతుంది. రాబోయే తరాలు వాళ్ళ పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది. ఏపీపై నమ్మకం పెరిగింది, చంద్రబాబు పాలసీ చూసి అప్పులు పుడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి అంటూ వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. ఏపీలో ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టదని ఫ్యాన్ పార్టీపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈరోజు మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ తెలియజేస్తా ఉన్నాను, మీకు ఎలాగా పరిశ్రమలు తేవడం చేత కాదు. పాజిటివ్ మోడ్లో బ్రహ్మాండంగా పరిశ్రమలు తీసుకొస్తూ యువతకు ఉపాధి తెచ్చే విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో దయచేసి చేతనైతే దాన్ని సహకరించండి, చేత కాకపోతే కనీసం క్వైట్గా కూర్చోటి తప్ప దీన్ని పాడు చేసే, కలుషితం చేసే విధంగా వాతావరణాన్ని మీరు ఎప్పుడు కూడా పాడు చేయొద్దని కూడా మీకు అప్పీల్ చేస్తూ మొత్తంగా ఏపీలో అప్పుల చుట్టూ రాజకీయ రచ్చ నడుస్తోంది. అప్పులు తెచ్చి మీరేం చేశారంటూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.